ఛాన్స్ ఇచ్చారంటే బికాజ్ ఒకటి మీ గురించి అసలు ఈ ట్రోలింగ్ గురించి నాకు ఏం మాట్లాడు కూడా నాకు అర్థం కావట్లేదు. ఏమన్నంటే వెంకీని నన్ను ట్రోలింగ్ చేస్తున్నారే, అసలు వెంకీ టాపిక్ అన్న ఉందా దీంట్లో? వెంకీ మంకిని ఎందుకు అంత ట్రోలింగ్ చేస్తున్నారు? ఫోటో చూపించడం చెప్పిన మ్యాటర్ ఏంటి? మీడియా వాళ్ళకి కొంచెమన్నా బుద్ధి ఉండాలి, కనీసం కొంచెమన్నా బుద్ధి ఉండి మీరు మాట్లాడాలి. గుచ్చి 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 అన్ని అడుగుతారు. నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడేది ఒకటి పక్కన పెట్టేసి నేను అది ఇది మాట్లాడి రెండు కలిపేసి మీరు వీడియో ఎట్టబడితే మీరు అట్లా వేసుకుంటున్నారు. ఏంటి వెంకీ నన్ను భార్యగా ఉండమన్నాడా? వెంకీ నన్ను కమిట్మెంట్ అడిగాడా? ఇవన్నీ నేను చెప్పానా? అదేమన్నా తమ్మునేల్సా? మనుషులేనా మీరందరూ? ఎందుకు ఒక మనిషిని అలా టార్గెట్ చేస్తున్నారు? అసలు వెంకీ టాపిక్ లేదు ఇందులో. జస్ట్ మధ్యలో సచిన్ ఇది వీడియో వేరే ఛానల్ కాబట్టి లేదు ఒక ప్లే చేయండి. వేరే ప్లాట్ఫామ్ మాట చెప్తాను వినండి ఒక నిమిషం. మీరు అడిగిన దానికి నేను క్వశ్చన్ చేసినప్పుడు నాది కూడా మీరు వినాలి కదా. అది తన ప్లాట్ఫామ్ లో కదా, ఇన్స్టాగ్రామ్ తన ప్లాట్ఫామ్ లో తను రికార్డ్ చేస్తుంది, అక్కడ విందాం. అలా అంటారు ఏదైనా. ఇప్పుడు మీరు ఇంకొకటి ఏంటంటే నిన్న తను చెప్తున్నది మీ లైవ్ లోనే. ఇప్పుడు డార్లింగ్, నేను ఒక డార్లింగ్ అంటాను తప్పుగా, ప్లీజ్ థ్యాంక్ యూ. ఇప్పుడు వెంకీ పేరు ఎందుకు అసలు వెంకీ ఫొటోస్ వేయాల్సిన పరిస్థితి ఏంటి? తను నిన్న నా మీద జస్ట్ ఫోన్ కాల్. ఓకే, నిన్న నీ లైవ్ లో కొన్ని నేను వినిపించిన, నీ లైవ్ లో మీ మాటలు వినిపిస్తాను వినండి. మీ లైవ్ లో మీరు మాట్లాడడం ఎందుకు మీరు వెంకీని టార్గెట్ చేస్తున్నారని కూడా మిమ్మల్ని మీది మొత్తం నా దగ్గర ఉంది సచిన్. ఇంకొకటి ఏంటంటే నా ఫొటోస్, ఇప్పుడు నా ఫొటోస్ వేస్తున్నారు అక్కడ. నిన్న మిగతా వాళ్ళు ఎందుకు వేయలేదు? ఆమె అప్పటికి సోషల్ మీడియాలో ఎవరినైతే తను అన్నారు మా దగ్గర అవైలబిలిటీ. ఎక్స్క్యూజ్ మీ, నేను అదే చెప్తాను. తను నన్ను అనలేదు డార్లింగ్, తను నన్ను అనలేదు. కమిట్మెంట్ విషయంలో స్టేట్మెంట్ అయితే అసలు ఇవ్వలే. మీదే వాయిస్ వినండి. మీరు చేస్తారు. నన్ను పిలిపించిన వాళ్ళు హైదరాబాద్ అక్కడ వరకు వెంకీ మంకిలను హైదరాబాద్ అయితే పిలవలేదు. చెప్పండి దీనికి. కాన్వర్సేషన్ నేను అడిగింది కూడా పర్టికులర్ గా కాన్వర్సేషన్ గురించి. కాన్వర్సేషన్ లోని ఇప్పుడు ఆ అమ్మాయి తప్పుగా మాట్లాడలేదు. వెంకీ నన్ను కమిట్మెంట్ అడగలేదని నీ స్టూడియోలోనే ఈవెన్ తన ఒక జర్నలిస్ట్ కమిట్మెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో ఆప్షన్ ఉంటుందని చెప్పి నేను పర్టికులర్ గా అడిగా. కమిట్మెంట్ ఉంటుందా ఇండస్ట్రీలో? ఎవరన్నారు? తనన్నమాట. తను అనింది కదా, ప్రూఫ్స్ ఇచ్చిందా మీకు? That's what I'm asking. ఇప్పుడు నేను అడగాలి సచిన్ బ్రో. బ్రో ఒక మీద ఎలిగేషన్ చేసినప్పుడు ఇప్పుడు కొన్ని ఉంటాయి అమ్మాయిలు, కొన్ని సందర్భాల్లో ఎలిగేషన్స్ అనేవి ప్రతిదానికి ప్రూఫ్ ఉండదు వెంకీ. రైట్, ఎలిగేషన్ కొన్ని రైట్. బట్ వాళ్ళు చెప్పుకున్నప్పుడు వాళ్ళ పరువు, అది వాళ్ళు పరువు తాకట్టు పెట్టి చేసుకుంటారు. 100% చాలా బాగుంది. ఇప్పుడు నా పరువుని తీసుకొచ్చి ముందు ఎందుకు పెట్టావు? అదే అడగండి తనని. తను తప్పు మాట్లాడలేదు, తను కరెక్టే చెప్పింది. మీరు అన్నారు ఇప్పుడు గలీజ్ మాటలు. డార్లింగ్, మనకు తెలుగు వచ్చు కదా, నీకు నాకు తెలుగు వచ్చు కదా. ఒకసారి బయట మళ్ళీ విందాం. రెండోది కమిట్మెంట్ అనే బయట కూడా ఒకసారి రెడీ చేయండి. ఓకే. మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరాలి బుజ్జమ్మ, మన ఇద్దరం స్క్రీన్ పై చేయాలంటే కెమిస్ట్రీ కుదరాలి బుజ్జమ్మ, అది బుజ్జమ్మ ఇది బుజ్జమ్మ అని చెప్పి ఆశలు పుట్టించి దీంట్లో నువ్వు నా వైఫ్ క్యారెక్టర్ చేస్తావు అంటే చీరలు కట్టుకోవాలా, హాఫ్ శారీసే చెప్పండి వెంకీ గారు అంటే గారు గిరవద్దు వెంకీ, లేదంటే మనం మాట్లాడు కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి. సో ఓకే, కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలంటే స్క్రీన్ ముందర కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి, యాక్సెప్టెడ్. బట్ ఇంకా ఫోన్ ఎక్కువ మాట్లాడాలని చెప్పి ఇంకా అదే పనితో ఉండి సరే మాట్లాడినా నాకు ఒప్పుకున్నంత వరకు ఫోన్ మాట్లాడుతున్నాను. ఇంకా గలీజ్ వర్డ్, ఓపెన్ వర్డ్స్ అనడానికి తన నా లవరు కాదు, నా మొగుడు కాదు. అంతకు మించి నేను నా లిమిట్స్ క్రాస్ చేసి ఇంకొకటి నేను మాట్లాడలేను. స్క్రీన్ ముందర చెప్పు, అది యాక్టింగ్ కాబట్టి చేయొచ్చు, కానీ స్క్రీన్ వెనకాల అంతకు మించి ఎక్కువ నేను మాట్లాడాలంటే నా వల్ల కాదు. సో చేతనైన వరకు నేను మాట్లాడాను. ఒక్కసారి తను జర్నలిస్ట్ ఒక మాట అండి, ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉంటేనే ఉంటాయి. నేను ఒకటి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద పడినటువంటి ఎలిగేషన్ నేను పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మీరు అడిగిన ప్రతిదాన్ని నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు తను నిన్న చెప్తున్నది సేమ్ మీ లైవ్ లోనే వెంకీకి లేదు, వెంకీ చెయ్యలేదు అని చెప్తూనే ఉంది. ఆయన ఫొటోస్ ఎందుకు వేస్తున్నారని కూడా అడిగింది, అది కూడా నేను స్క్రీన్ రికార్డ్ ఉంది. ఈవెన్
తనని అడిగిన వారి ఫోటోస్ వేయకుండా ఫోన్ చేసిన నా ఫోటోస్ ఎందుకు వేశారు? అడిగిన వాళ్ళ ఫోటోస్ సోషల్ మీడియాలో ఉన్నాయి. So, ఇక్కడ straight point ఒకటి straight point. సచిన్ వన్ సెకండ్ నేను వింటున్నా కదా, ఇక్కడ అబ్జెక్ట్ చేశానా? ఇప్పుడు మీరు అబ్జెక్ట్ చేశానా? సో అడుగుతోంది ఇక్కడ వరలక్ష్మికి మీకు ఏమైనా ఇష్యూ ఉందా అని చెప్పి. ఆమెకు నాకేం లేదండి, నాకే ఇష్యూ. అక్కడ తను ఇప్పుడు ఇష్యూ మన ఇద్దరికే. అక్కడ తను ఎలిగేషన్ వేసిన తర్వాత మాత్రమే ఎలిగేషన్ వేయలేదు డార్లింగ్. ఇగో తన ఎలిగేషన్ ఇది ఒకటి విను మీది. పంపించాడు అదొక్కటే కాదు, ఆయన హాస్పిటల్ వచ్చిన తర్వాత నేను వేరే హాస్పిటల్ డాక్టర్ కు ఫోన్ చేసి బెదిరించాడు. ఆ అమ్మాయిని పెట్టుకోవద్దు, ఆ అమ్మాయిని పెట్టుకుంటే మర్యాద ఉండదని వేరే డాక్టర్ ని కూడా బెదిరించాడు. ఆ డాక్టర్ ఎవడ దుర్మార్గుడు పేరేం చెప్పొద్దు కానీ పేరేం చెప్పొద్దు. ఓకే రైట్, ఇది వినండి ప్లీజ్. కంట్రోల్ అయ్యి మాట్లాడుతున్నానని చెప్పి ఎవడ భయపెట్టే ప్రయత్నాలు ఏమైనా అటువంటి ఏమైనా మెసేజ్ వస్తూ ఉన్నాయి మీకు? భయపెట్టి మెసేజ్లు అయితే నన్ను ఎవరు చెయ్యట్లేదు. ఓకే, ఫస్ట్ ఆల్ రిక్వెస్టింగ్ మెసేజ్లే వస్తున్నాయి. ఏమంటున్నారు? లేదండి, ఇంకా వాళ్ళ పేర్లు నేను చెప్పి మళ్ళీ వాళ్ళని వైరల్ చేయడం. పేర్లు నాకొద్దు, ఇప్పుడు వినండి ప్లీజ్. ఒకళ్ళు కమిట్మెంట్ అడిగినోడి పేర్లు వద్దు, హరాస్ చేసిన డాక్టర్ పేరు వద్దు, బట్ వెంకీ గారి ఫోటోస్ ఎందుకు? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒకవేళ తను భయపడుతుందంటే వద్దని చెప్పాను నేను అక్కడ. యూ కెన్ అండర్స్టాండ్. మొత్తం చూద్దామా? మళ్ళీ చేయండి. అదే అంటున్నా, ఒకవేళ తనకి ఇబ్బంది అనుకుంటే చెప్పదని చెప్పి మాకేంటి ఇబ్బంది? కంట్రోల్ అయ్యి మాట్లాడుతున్నానని చెప్పి ఏమైనా భయపెట్టే ప్రయత్నాలు ఏమైనా అటువంటి ఏమైనా మెసేజ్ వస్తూ ఉన్నాయి మీకు? భయపెట్టి మెసేజ్లు అయితే నన్ను ఎవరు చెయ్యట్లేదు. ఓకే, ఫస్ట్ ఆల్ రిక్వెస్టింగ్ మెసేజ్లే వస్తున్నాయి. ఏమంటున్నారు? లేదండి, ఇంకా వాళ్ళ పేర్లు నేను చెప్పి మళ్ళీ వాళ్ళని వైరల్ చేయడం. పేర్లు నాకొద్దు మీకు విన్నారా? ఇప్పుడు తను భయపడలా, వాళ్ళ పేర్లు చెప్తే ఎవరైతే కమిట్మెంట్ అడిగారో వాళ్ళని అన్నప్పుడు వాళ్ళ వేయకుండా ఫోన్ మాట్లాడిన వెంకీ గాని ఫొటోస్ ఎందుకు? వెంకీ కమిట్మెంట్ ఇస్తానని టార్చర్ చేశాడు అని చెప్పి మీరు నిన్న హెడ్లైన్స్ పెట్టారు డార్లింగ్. నేను ఒక మాట చెప్తాను. ఒకటి ఏదైనా సరే, నేను మీడియా నుంచి వచ్చాను. ఈవెన్ నేను ఇక్కడికి రావడానికి కారణం ఒకటి ఉంది, ఫస్ట్ అది చెప్తా. నేను ఒక ఛానల్లో చేసినప్పుడు రవిప్రకాష్ సార్ నన్ను పిలుచుకొని నాతో పాటు లంచ్ చేశారు. నేను అది నా లైఫ్ లో ఇప్పటికీ ది బెస్ట్ మెమొరీ. సో నేను వేరే ఛానల్ వాళ్ళు నిన్నటి నుంచి నన్ను అప్రోచ్ అవుతున్నారు. ఒక ఆర్టీవీ మన ఛానల్ తప్ప ప్రతి ఒక్కరు అప్రోచ్ అయ్యారు. బట్ మన వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు రియాక్ట్ అవ్వకు. నేను ఇక్కడికే వచ్చి అడిగేది ఎందుకంటే నాకు సార్ మీద చాలా రెస్పెక్ట్ ఉండాలి. నేను 100% నేను బయటికి వెళ్ళను. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు సచిన్ నువ్వు నన్ను నిన్నటి నుంచి నైట్ నన్ను కమిట్మెంట్ అడుగుతున్నావు, నువ్వే వేస్తావా? నేనే అడుగుతున్నా. అబ్బాయి నన్ను చూడకుండా సచిన్ నన్ను కమిట్మెంట్ అడుగుతున్నాడు అని చెప్తా, నీ ఫొటోస్ వేస్తావా? ఇది ఆరోపణ. నీ దగ్గర ప్రూఫ్స్ లేనిది ఎట్లా? తను చెప్పుడు కూడా చెప్పలేదు డార్లింగ్. ఇంకొకటి నేను సరే తను ప్రూఫ్స్ ఇచ్చింది అనుకున్నా, తను చెప్పలేదు కదా. బట్ వీడియో కాల్ అంటుంది కదా, వీడియో కాల్ ఎందుకు ఇవన్నీ? అప్పుడు ఆ కాన్వర్సేషన్ జరిగిందా? ఓకే, సో ఈ విషయం పక్కన, మీ ఇద్దరి కాన్వర్సేషన్ జరిగిందా లేదా? నేను ఒకటి చెప్తా. జరిగింది, కాన్వర్సేషన్ జరిగింది, అందులో తప్పేం లేదు కదా. ఏం జరిగింది కాన్వర్సేషన్? ఏముందండి, మాట్లాడుకున్నాం అంతే. తను నిజంగా నేను ఛాన్స్ ఇస్తానని చెప్పాను, మాట్లాడుకున్నాము. తర్వాత ఇది దాన్ని ఏమంటారు, వీడియో బయట పంపించాను. ఇప్పుడు ఎవరికైనా సరే ఫొటోస్ వీడియోస్ బయట 100% అండి. ఓకే, 100%. నాకు తీయరాట్లేదని అక్కడికి వచ్చాక చేస్తా అంటే పర్లేదండి అట్లా వచ్చాక వద్దులేండి అని చెప్పిన, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఈవెన్ కెమిస్ట్రీ బుజ్జమ్మ ఇది అని అనేది కదా, అది 100% అది ఆరోపణే, అందులో నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే తను ఆల్రెడీ క్లియర్గా ఉంది, మీరెందుకు క్లియర్ లేరు అన్నది నా బాధ. అక్కడ క్లియర్ ఆల్రెడీ. ఇప్పుడు నువ్వు అన్న కమిట్మెంట్ అన్న ఆ వీడియో బయట చూద్దాం. 100% నువ్వే. ఓకే, ఇంకొకటి డార్లింగ్, ఇంకొకటి సరే, నేను ఇప్పుడు వీడియో కాల్స్ మాట్లాడితే చిన్న ఎలిగేషన్ చేసావు కదా, అదే వీడియో కాల్ మాట కాదు, ఎలిగేషన్ నేను అన్నింది అదే. ఎక్కడుంది వెంకీ గారి మీద? ఎక్కడ ఆరోపణలు అనలే కదా తను ఏమనేది? మోసం చేస్తే లాస్ట్ ఆఫర్ ఇస్తా అన్నాడు, ఆఫర్ ఇవ్వలేదు, నా ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టుకున్నా అని చెప్పి